Hello everyone, welcome back to my channel Sadhna Shetty. First andarki thank you. Naku 1k subscribers vachinaru. Subscribe chesina vallandarki thank you. And naku subscribers ela vachinaru anedi cheptanu. And na YouTube journey kuda. నేను యూట్యూబ్ అనేది లాక్డౌన్లో స్టార్ట్ చేసినాను. బట్ అప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసిన మళ్ళీ ఆపేసిన. నేను మళ్ళీ నా యూట్యూబ్ రీస్టార్ట్ చేసింది రీసెంట్గా జాన్లో. అండ్ అప్పటి నుంచి నాకు జాన్ నుంచి మార్చ్ వరకు నాకు 1k సో ఎలా వచ్చింది అనేది మొత్తం కంప్లీట్గా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ నేను ఏం నేర్చుకున్నా అంటే కన్సిస్టెన్సీ. నేను జాన్లో స్టార్ట్ చేసిన అని చెప్పినా కదా, మళ్ళీ జాన్ నుంచి ఎవ్రీ డే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసిన, ఏదో ఒక వీడియో. మంత్లీ వన్స్ అట్లా లాంగ్ వీడియో పోస్ట్ చేసిన, బట్ ఎవ్రీ డే ఏదో ఒక వీడియో షార్ట్ నా ఛానల్కి రిలేటెడ్గా నేను పోస్ట్ చేసిన. సో ఆ జాన్ నుంచి నేను మార్చ్ వరకు నాకు 1k సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు. జస్ట్ 3 monthsలో నేను కన్సిస్టెంట్గా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తే. సో నాకేమనిపించింది అంటే ఇది మెయిన్ థింగ్, కన్సిస్టెన్సీ మెయిన్ థింగ్. మనం ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి మనం ఛానల్ పెట్టినప్పుడు. అంటే మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు. ఎఫెక్ట్స్ ఉంటాయి, మనం అక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, స్టిక్కర్స్ యూజ్ చేయొచ్చు. వచ్చేసి ఎడిట్ చేయడం. నేను వీడియోస్ అని ఇన్షార్ట్లో ఎడిట్ చేస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ మనకి ఒకవేళ లాంగ్ వీడియో అయితే మేబీ 1 hour తీసుకుంటుందేమో. షార్ట్ వీడియో అయితే జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది. నేను స్టార్టింగ్ నుంచి ఇన్షార్ట్లోనే ఎడిట్ చేస్తాను. నాకు అదే హ్యాబిట్ చేయడం అనమాట. కాబట్టి ఈజీగా మనం ఎడిట్ చేసేస్తాం అనమాట కంపేర్ టు వేరే యాప్స్. ఒకవేళ మీకు వేరే యాప్స్ అలవాటు ఉంటే దాంట్లోనే చేయండి, బట్ నేను ఇన్షార్ట్లో చేస్తాను. ఛానల్లో ఫస్ట్ నేను లాక్డౌన్లో స్టార్ట్ చేసిన కదా. లాక్డౌన్లో ఇంట్లో ఉండి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా నేను ఏదో ర్యాండమ్గా అసలు ఏం ప్లాన్ లేకుండా జస్ట్ స్టార్ట్ చేసేసిన యూట్యూబ్. దాంట్లో నేను ఆర్ట్ అనమాట, నార్మల్గా ఎవ్రీడే నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తుండే. అవి వీడియోస్ రికార్డ్ చేసి నేను పోస్ట్ చేసిన. తర్వాత లాక్డౌన్లో పోస్ట్ చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత ఆపేసిన కంప్లీట్గా. అలా వీడియోస్ పోస్ట్ చేయడం మొత్తం కంప్లీట్గా ఆపేసిన. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ మాత్రం జస్ట్ నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తుంటే అవే చేస్తుండే. అండ్ అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తుండే. రీసెంట్గా ఇంకా షార్ట్స్ చేయడం. ఇప్పుడు నేను మెయిన్గా నా యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తున్నా అంటే నేను కెఫేస్ కానీ రెస్టారెంట్స్ బయట ప్లేసెస్కి వెళ్తాను కదా, ఎక్కడైనా ట్రావెల్ చేస్తే టెంపుల్స్, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియోస్ తీసి వాటి అడ్రస్, అది ఏ ప్లేస్లో ఉంది, అది ఎలా ఉంది, వాటి పైన రివ్యూ ఇవ్వడం, ఆ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన. వీడియోలో ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా ఉగాది వీడియో చేసిన కదా, ఉగాది సెలబ్రేషన్స్ ఇన్ మై ఫ్యామిలీ. అదే వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్లో. బట్ చాలా బాగా రివ్యూస్ వచ్చినాయి. దానికి మనకి పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు డైలీ మనం వెళ్ళి వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటాం మనకి ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చినారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వాచింగ్ అవర్స్ వచ్చిందా లేదా. బట్ స్టిల్ అవేవి మనం పక్కకు పెట్టేసి మనం పేషెన్స్తో ఉండాలి. వస్తుంది ఒకరోజు మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచింగ్ అవర్స్ వస్తాయి, మానిటైజేషన్ అవుతుంది ఛానల్. బట్ ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడుతుంది, బట్ వస్తుంది. అంటే మనం అది ఇంట్రెస్ట్ పోకుండా మోటివేట్ అయ్యి మనం వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. వైటీ స్టూడియోలో కూడా మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అవన్నీ మనం చూసుకోవాలన్నమాట. మనకి దాన్ని బట్టి కూడా కొన్ని ఎడిట్స్ చేయకపోతే కూడా మనకి వ్యూస్ అనేవి రావు. ఫస్ట్ నేను వైటీ స్టూడియోలో మెయిన్గా ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ ట్యాగ్స్ అనేది నేను వైటీ స్టూడియోలో వెళ్ళి ఫస్ట్ పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎవరైనా కీవర్డ్స్ సెర్చ్ చేయగానే మన వీడియో రావాలంటే ఫస్ట్ మన వీడియోలో మనం ట్యాగ్స్ అనేది క్రియేట్ చేయాలి. కీవర్డ్స్ క్రియేట్ చేస్తేనే అప్పుడు మన వీడియో అనేది పాపప్ అవుతుంది ఎవరైనా టైప్ చేసినప్పుడు యూట్యూబ్లో. సో ఫస్ట్ మనం అది చేయాలి. నెక్స్ట్ మన థంబ్నెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థంబ్నెయిల్స్ని బట్టి మనకి వ్యూస్ కానీ వాచింగ్ అవర్స్ కానీ అట్లీస్ట్ మన వీడియో ఓపెన్ చేసి చూస్తారు ఏంటి అని యాక్చువల్గా. సో థంబ్నెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ థంబ్నెయిల్స్ కూడా మనమే చేసుకోవచ్చు. ఈవెన్ బయట కూడా మనీ చేయించుకుంటారు కదా, అది అవసరం లేదు. క్యాన్వా యాప్ ఉంది కదా, దాంట్లో మాత్రం మనకి చాలా ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, దాంట్లో మనం చేసుకోవచ్చు. ఛానల్స్ 2-3 monthsలో మానిటైజేషన్ అయిపోతాయి, కొన్ని 1 year, కొన్ని 2 years, బట్ టైం పడుతుంది. బట్ ఫర్ ష్యూర్ సక్సెస్ అనేది వస్తుంది. మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్కి, జస్ట్ 1000k సబ్స్క్రైబర్స్ వచ్చినారు. మానిటైజేషన్ కూడా అవుతుంది. బట్ ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మనం లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలి అండ్ లైవ్కి కూడా రావాలి. నేను ఇంతవరకు లైవ్ చేయలేదు, సో నేను లైవ్స్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇవి చేస్తే మనకి వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతాయి. పెట్టాలనుకుంటున్న వాళ్ళందరికీ చెప్తున్నా, పెట్టండి. పెట్టిన తర్వాత ఒకటి పేషెన్స్గా వెయిట్ చేయండి.
బట్ మీకు సక్సెస్ అనేది వస్తుంది, మీకు మానిటైజేషన్ అవుతుంది, కానీ టైం పడుతుంది. అదొకటి మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి. బట్ మీరు వీడియోస్ చేయడం మాత్రం అస్సలు ఆపొద్దు. ఈవెన్ నాకు కూడా మానిటైజేషన్ అవ్వలేదు, బట్ స్టిల్ నేను మోటివేట్ అయ్యి నేను ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, subscribe to my channel for more videos. Thank you.